ప్రధానంగా ఇక్కడ పెన్షన్ సంబంధించినటువంటి పెన్షనర్స్ ఎక్కువగా ఉన్నారు. వాళ్ళకి అసలు వాళ్ళ అర్హుల అనర్హుల వాళ్ళకి ఎందువల్ల పెన్షన్ శాంక్షన్ అవ్వలేదు, సమగ్ర కుటుంబ సర్వే రోజు వాళ్ళ ఇంట్లో ఉన్నారా లేదా, తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయినప్పుడు వాళ్ళకి సదరం సర్టిఫికెట్ తెచ్చుకోవడం జరిగిందా లేదా, వాళ్ళకి ఉన్నటువంటి సమస్యలు ఏంటనేది తెలుసుకోవడానికి మనం ఇక్కడికి రావడం జరిగింది. దేని గురించి వచ్చావు ఇక్కడికి? పింఛన్ మీకు ఇంతకుముందు వస్తుందా? మొన్న సమగ్ర కుటుంబ సర్వే జరిగినప్పుడు ఇంట్లో ఉన్నారా? మీకు ఎంత భూమి ఉండేది? భూమి లేదు సార్. ఏం లేదు. మీ భర్త ఏం చేస్తాడు? సరిపోయింది సార్. చనిపోయాడు. ఎన్ని రోజులు అవుతుంది చనిపోయి? ఇప్పుడు నాకు గుర్తులేదు, డేట్ ఉన్నాయి సార్. డెత్ సర్టిఫికేట్ తీసుకున్నావా? తీసుకున్నా సార్. ఇంతకుముందు పెన్షన్ ఎంత వచ్చేది? 200 సార్. 200 వచ్చేది. ఇప్పుడు అర్హుల లిస్ట్ లో పేరు ఉంది? లిస్ట్ ఉంది సార్. లిస్ట్ లో మీకు పెన్షన్ 200 నుంచి 1000 రూపాయలు పెంచారు. అది మీకు తప్పకుండా వస్తుంది. నువ్వు అయ్యాల్సిన ఆధార్ కార్డు కూడా ఉంది కదా నీకు? నీకు కూడా అర్హుల లిస్ట్ లో ఉంది. మీరు ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? మరి ఆల్రెడీ ఉన్నది, నీకు వస్తుంది. అందరికి ఇచ్చినప్పుడు మీకు డబ్బులు ఇస్తారు. ఇదివరకు 200 ఇచ్చారు, కానీ ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తారు. సంతోషం. ఓకే. అమ్మ, మీ పేరేంటి? సోని. సోని. ఎక్కడ మీది? మీరు దేని గురించి వచ్చావు ఇక్కడికి? ఏ పింఛన్ కావాలి? ఏ పింఛన్? ఖర్చు ఉండండి. ఎప్పుడు చనిపోయినాడు? డేట్ ఉన్నది కదా. ఎన్నాళ్ళు అవుతుంది? ఎన్ని రోజులు అవుతాను చనిపోయి? ఉంది కదా. ఇంతకుముందు పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఇది రోజు 60 లిస్టులో ఉంది? లేదు. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి మీ దగ్గర చనిపోయింది. ఎందుకంటే 6 సంవత్సరాలు అవుతుంది చనిపోయి. తప్పకుండా 60. మీకు ఎంత భూమి ఉంది? 10 నిమిషాలు. పిల్లలు? 2 కొడుకులు, 2 బిడ్డలు. పిల్లల పెళ్ళి అయినాయా? వాళ్ళు మీ దగ్గర ఉంటారా? వేరుగా ఉంటారా? వేరు ఉంటారు. మీ దగ్గర ఎవరు ఉంటారు? నా దగ్గర చిన్నడు ఉంటాడు, చిన్నడు కూడా పెడతాడు. ఇది డేట్ చూపేయడం కాదు. నువ్వు గ్రామ పంచాయతీ నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలి. లేదా ఎంపీడీ గారు మనకు 3rd కేటగిరీ ఉందంటే మీరు పర్సనల్ ఎంక్వైరీ చేసి కూడా అర్హులు కనుక ఏంటంటే రికమెండ్ చేయొచ్చు. సో ఆ కేటగిరీ కింద తీసుకొని నేను ఎంక్వైరీ ఎక్స్క్లూడివ్ బ్యాంక్ వచ్చింది సార్. ఎక్స్క్లూడివ్ బ్యాంక్ అంటే సర్వే సమగ్ర కుటుంబ సర్వే చేసింది కదా సార్. సర్వే చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ 2.5 acres 3 acres అని చెప్పింది. ప్లస్ 4 wheeler అని వచ్చింది సార్. ఎక్స్క్లూడివ్ దాంట్లో వచ్చింది అది పేరు. సో కరెక్షన్ చేయాలి సార్. అది సో మీకు ఇప్పుడు మార్పులు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి అది కరెక్షన్ చేస్తారు. మీకు కూడా పెన్షన్ వస్తుందమ్మా, కానీ కొంత టైం పడుతుంది. ఇప్పుడైతే మనకు డిఆర్డిఏ పెన్షన్ ఇచ్చినారు కదా, వాళ్ళు గైడ్లైన్స్ ప్రకారం మనం కరెక్షన్ చేసే అవకాశం ఉంది. సో దాని ప్రకారం చేసేసి. ఓకే సార్. ఎవరు? గుప్తా సార్. గుప్తా. ఇప్పుడు ఎందుకు వచ్చారు ఇక్కడికి? పెన్షన్ కోసం వచ్చాను. పెన్షన్ మీకు ఇంతకుముందు వస్తుందా? లేదు సార్. రావడం లేదు. మీ వయసు ఎంత ఉంది? 60 మీద ఉంటుంది సార్. 60 మీద అంటే ఆధార్ కార్డు ఉందా? చూపించండి. 1956 అంటే 56, 58, 60 లోపే ఉన్నాయి సార్. అందుకోసం అయితే రాలేదు. మళ్ళీ పిటిషన్ చేయడానికి వచ్చారు. 58 ఏళ్ళలో ఉంటుంది. 60 మందికి 7 ఏళ్ళు ఆగాలి నువ్వు. ఇంకా ఇది కాకుండా వేరే ఏమైనా ఉందా? ఇంకా ఎక్కువ నీ వయసు ఉన్నదని చెప్పడానికి? ఎపిక్ కార్డు లక్షల కొరకు దిగింది. పిల్లలు ఈ పిల్లలు వయసు ఎంత ఉంటుంది? ఈ పెద్ద కొడుకు వయసు ఎంత? 40 ఉంటాయి. 40 ఉంటాయి. మీకు 20 వేసుకో. ఇంకా 60 అవుతుంది. ఇంకా 65 దాకా రాలేదు. కాబట్టి ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. రేషన్ కార్డు అని తెచ్చావా? తెలియదు. కాదు ఇరిగిపోయింది. వాళ్ళు ఇరిగిపోయింది. 3 కాదు కదా. ఎప్పుడు ఇరిగింది? 2 ఏళ్ళు అవుతుంది. 2 సంవత్సరాలు అవుతుంది. కానీ మరి మీకు ఫిజికల్ హ్యాండిక్యాప్ వికలాంగుల పెన్షన్ రావాలంటే తప్పనిసరిగా పుట్టినప్పుడే ఈ సమస్య ఉండాలి. మధ్యలో యాక్సిడెంట్ల మీద జరిగిన వాళ్ళకు రావు. అది నీకు తెలుసా? తెలియదు కదా. మరి ఆ సదరం సర్టిఫికేట్ తీసుకున్నావా? ఉన్నా సార్. ఉందా సదరం? ఏది? సదరం లేదు సార్. అంతకు ముందు మెడికల్ సర్టిఫికేట్ వాళ్ళు ఇచ్చినాయి, అది ఉన్నది. అది లేదు కాబట్టి అది తీసుకోలేదు సార్. మీరు మీకు వికలాంగుల పెన్షన్ రావాలంటే తప్పనిసరిగా మీరు సదరం క్యాంప్కి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకోవాలి. అందులో కూడా 40% పైన ఉండాలి. అప్పుడు మాత్రం వస్తుంది. కానీ నువ్వు అది పాతది, అది కుదరదు. ఇప్పుడు సదరం క్యాంప్ అంటే 2-3 డాక్టర్ కలిసి ఇస్తారు. అది మనం ప్రతి శుక్రవారం అక్కడ హాస్పిటల్లో ఉన్నది, గవర్నమెంట్ హాస్పిటల్లో. ఆ రోజు వెళ్ళి అది తీసుకుని తర్వాత అప్లికేషన్ పెట్టండి. నీ పేరేంటమ్మా? దేవుని. దేవుని. నువ్వు ఏ గ్రామం? ఏ ఊరు? దేని గురించి వచ్చావు ఇక్కడికి? పెన్షన్ గురించి. నీ దగ్గర ఏమున్నాయి ఆధారాలు? నీ వయసు ఎంత ఉంటుంది?
నాకు ఎంత ఉన్నదో సార్ నాకు గుర్తులేదు. మరి ఎలాగా నువ్వు ఎట్లా దరఖాస్తు పెడుతున్నావు మరి? దరఖాస్తు కాదు ఇచ్చిన రకాల అని అట్లా చెప్పేదానికి వచ్చిన అంతే. కానీ నీకు వస్తుందా రాదని నీకు తెలుసా తెలియదా? 200 వచ్చింది ముందు. ఇంతకుముందు 200 వచ్చింది. వృద్ధాప్య పెన్షన్ అది సార్. అలా ఎలిజిబుల్ లిస్ట్ లో ఉంది సార్ ఆధార్ కార్డు ఏజ్ తక్కువ ఉంది సార్. పెద్ద పిల్లవాడి వయసు ఎంత? ఎంత ఉన్నదో అలాగే మొట్టమొదటి నీకు కొడుకా బిడ్డ? మొట్ట మా కొడుకు కొడుకు. ఆ కొడుకు వయసు ఎంత? ఎంత ఉన్నదో సార్. ఆ కొడుకు పిల్లలు ఏం చేస్తున్నారు? ఆ కొడుకు పిల్లలు ఏం చేస్తున్నారు? ఇంటిగానే ఉన్నారు. ఏం చేస్తారు? ఇప్పుడు మీ భర్త చనిపోయి ఎన్నాళ్ళు అవుతుంది? ఇగో నా చిన్న కొడుకు అంబడికి నాకు సరిపోయింది సార్. చాలా సంవత్సరాలు. సరే, నీకు వృద్ధాప్య పెన్షన్ కాదు వచ్చేది, విడో పెన్షన్ వస్తుంది. అది ఇది సేమ్ వస్తుంది. అది ఎన్ని వస్తుందో ఇది కూడా అంతే వస్తుంది. నువ్వు దాని గురించి కాకుండా దీనికి దరఖాస్తు పెట్టి ఏది వితంతు పెన్షన్ కి పెట్టాలా? నీ పేరేంటమ్మా? భూదేవి. నీవేది ఎక్కడ? పేరు గురించి వచ్చావు? పింఛన్ కోసం. ఏ పింఛన్ అమ్మా? ఏ పింఛన్? భర్త ఎప్పుడు చనిపోయినాడు? 3 సంవత్సరం అయిందేమో. మీ దగ్గర డెత్ సర్టిఫికేట్ ఉన్నదా? అంటే చనిపోయిన సర్టిఫికేట్ తీసుకున్నావా? తీసుకోలేదు. మరి ఎలా గ్రామ పంచాయతీలో నమోదైందా? ఇప్పుడు మాణికబండ పంచాయతీలో నువ్వు ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి కదా అమ్మా. 200 దొరుకుతున్నాయి. నీకు ఆల్రెడీ వస్తున్నాయి 200, కాబట్టి నువ్వేం తీసుకోలేదు. కానీ ఇప్పుడు పెన్షన్ లో అడుగుతా ఉన్నారు కదా, నువ్వు ఆ గ్రామ పంచాయతీలో ఆ డేట్ ఏమైనా గుర్తుందా నీకు? అప్పుడు చనిపోయిన తేదీ ఉంది కదా, అదొకటి అక్కడ అప్లికేషన్ పెట్టుకుంటే నీకు ఇస్తారు. ఎలిజిబుల్ లిస్ట్ లో ఉందా? ఇది కాదు మీరు ఏంటంటే మేల్ పడ్డది సార్. ఫిమేల్ పడే బదులు కరెక్షన్ చేస్తారు. అంటే ఇరెగ్యులర్ డాటాలు వచ్చింది సార్, అది కరెక్షన్ చేస్తారు. అది కరెక్షన్ చేస్తారమ్మా. నీకు వచ్చేస్తారు సార్. రండి. మీ పేరేంటి? మేజారు ముత్యాన్ని. మేజారు ముత్యాన్ని. ముత్యాన్ని. ఎక్కడ మీరు? ఒట్టిముక్కుల. ఒట్టిముక్కుల. ఇక్కడ దేనికి వచ్చారు? పింఛన్ కొరకండి. పింఛన్. ఏ పింఛన్ కావాలి మీకు? పర్వాలేదు. మరి మీ వయసు ఎంత ఉంది? నీ దగ్గర ఏముంది ఆధారం? ఇది ఆధార్ కార్డు అసలైతే 67 ఇది. 51 years సార్. దీనిలో 50 ఉంది. ఎప్పుడు ఇచ్చిన కార్డు మనం 6లో ఇచ్చాము. 2 అంటే 8 సంవత్సరాలు. అట్లా వేసిన 58 అవుతుంది. దీని ప్రకారం 53 సార్. 54, 49, 50, 55 అవుతున్నాయి సార్. ఇదివరకు నాకు వచ్చింది. ఇదివరకు వచ్చిన సంగతి అంటే అప్పుడు 60 ఏళ్ళకి ఇచ్చినారేమో కదా. ఇప్పుడు 65 ఏళ్ళకి పెంచాం కదా. నీకు ఎంతమంది పిల్లలు? 2. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఒక్కళ్ళు ఊళ్ళో మీ బిడ్డలు వస్తుంది. బిడ్డలు కొడుకులు లేరా? ఒక్క కొడుకు ఒక్క బిడ్డ. కొడుకు ఏం చేస్తున్నాడు? వాళ్ళు చదువుకున్నాడా? ఏం చదివాడు? 12. ఎప్పుడు ఎప్పుడుంటాడు? 85లో పుట్టాడు. 85లో పుట్టాడు. సో 85కి ప్లస్ ఒక 20 యాడ్ చేద్దాం. 85, 20 అంటే మైనస్ 1965. 65 అంటే ఇప్పుడు ఎంత వస్తాడు? అట్లా ఇట్లా చూస్తే రాస్తారు. సురేష్ మాదాపూర్. ఇప్పుడు దేని గురించి వచ్చారు ఇక్కడికి? హ్యాండిక్యాప్ పెన్షన్ సార్. హ్యాండిక్యాప్ పెన్షన్ మీ దగ్గర సదరన్ సర్టిఫికేట్ ఉంది? ఎలిజిబిలిటీలో ఉన్నారా? లిస్ట్ మీ దగ్గర ఎలిజిబుల్ లిస్ట్ లో లేదు. అది ఈయన పర్సెంటేజ్ తక్కువ పడ్డది సార్. దీంట్లో ఆన్లైన్ లో పర్సెంటేజ్ తక్కువ పడ్డది. ఇప్పుడు లాగిన్ అవుతున్నాము. ఈయన పర్సెంటేజ్ అంటే మన డిఆర్డిఏ నుంచి పుట్టుకతోనే మీరు ఉన్నారు. పోలియో వచ్చింది. మొత్తం పోలియో. మీ దగ్గర ఏముంది? మీ దగ్గర సదరన్ క్యాంప్ సర్టిఫికేట్ కాపీ ఉందా? జేబులు ఉందా? కాపీ ఉందా? ఆల్రెడీ ఎంత పర్సెంటేజ్ ఉంది అందులో? 60. 60 ఉంటే వచ్చే 80 ఉంది. హ్యాండిక్యాప్ డామేజ్ కూడా రాలేదు. 2 years అవుతుంది. 80% ఉంది మా మదర్. 80%. మా బ్రదర్ ఏమో 40%. ముగ్గురు హ్యాండిక్యాప్ ఇంట్లో. ఇప్పుడు వచ్చేది కదా. వచ్చి అయిపోయింది మధ్యలో. 2 years అవుతుంది ఆగిపోయి. 2 years అవుతుంది. ఏ కారణం చేత అయినా అప్పుడు సదరన్ సర్టిఫికేట్ ముగ్గురికి ఉన్నాయా? ముగ్గురికి ఉన్నాయి. ఓకే. ఉన్నట్టు ఎలిజిబిలిటీ అని కూడా ఉంది. ఎలిజిబిలిటీ అని కూడా ఉంది సార్ సర్టిఫికేట్ లో చూపించి అక్కడ డిఆర్డీఏలో కూడా సరే అవసరం. ఇప్పుడు 40% అబోవ్ ఉన్నటువంటి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా వస్తుంది. మీరు ఆ సదరన్ క్యాంప్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి. ఈ సాక్షి టీవీ అలాగే సాక్షి దినపత్రిక కూడా ఇలాంటి ప్రోగ్రాం నిర్వహించేసి ఇంకా ముందు కూడా దీన్ని కంటిన్యూ చేసినట్టయితే మనకు చాలా అంటే ప్రజలకి అలాగే అధికారులకు కూడా ఈ ఇద్దరి మధ్య వారధిగా ఈ యొక్క విఐపి రిపోర్టర్ అనే ప్రోగ్రాం దీన్ని చేయడం మూలంగా ఆఫీసర్స్ అయినటువంటి మాకు ప్రజలతో ప్రత్యక్షంగా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం మూలంగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకునేటువంటి అవకాశం, అదేవిధంగా ఫీల్డ్ లెవెల్ ఉన్నటువంటి ఆఫీసర్లకు సరైనటువంటి గైడెన్స్ కూడా ఇచ్చేటువంటి అవకాశం, ఏదైనా మన లెవెల్లో లేనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే అవి ప్రభుత్వానికి కూడా నివేదించడానికి ఇలాంటి విఐపి రిపోర్టర్ ప్రోగ్రామ్. ఇక విఐపీలు ఉన్నారు కనుక వాళ్ళ లెవెల్ నుంచి ఆ లెటర్ కనుక మన గవర్నమెంట్ కనుక వెళ్ళినట్టయితే దాన్ని ఎగ్జామిన్ చేసి సరైనటువంటి
సరైనటువంటి రూల్స్ ఫ్రేమ్ చేయడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది నా అభిప్రాయం. ఇప్పుడు మనం మాటూరు మండలం లోపల ఇక్కడ గ్రీవెన్స్ సెల్ ఒకటి పెట్టడం జరిగింది. ప్రత్యేకంగా పెన్షన్స్ ఎవరైతే రిజెక్ట్ అయిన వాళ్ళందరి మనం ఇప్పుడు ఎంక్వైరీ చేసాం జరిగింది. సాధారణంగా చాలా మంది అంటే ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ పొందుతున్నారో వాళ్ళకి సరైనటువంటి ఆధారాలు లేకపోవడం మూలంగానే వాళ్ళు రిజెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఫైనల్గా ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఏంటంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, ఆధార్ కార్డు కానివ్వండి, రేషన్ కార్డు కానివ్వండి, ఇందులో కనుక సరైనటువంటి ప్రూఫ్ కనుక చేయలేకపోయినప్పటికీ వాళ్ళు ఫిజికల్గా కనుక 60 సంవత్సరాల పైన ఉన్నట్టయితే ఎంపీడీఓ గారు పర్సనల్గా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇచ్చినట్టయితే వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని ఎంపీడీఓలు కూడాను ఇలా నిజంగా ఎవరైతే అర్హులైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి ఆధారాలు లేనప్పుడు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించి వాళ్ళందరూ కూడా రికమెండ్ చేయాల్సిందిగా చెప్తూ కెమెరామెన్ శ్యామ్ గౌడ్తో రాజారాం, జడ్పీసీఓ, విఐపీ రిపోర్టర్.